ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో నేపాల్లో జరుగుతున్న విధ్వంసం గురించి మాట్లాడుతూ ఉంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంది. కానీ దీని అంతటికీ కారణం ఎవరు? అక్కడున్న గవర్నమెంట్ నియంతృత్వ పాలన, అవినీతి, ప్రజల్ని అణిచివేయాలి, ప్రజలు మేమేం చెప్తే అదే వినాలి అనే ధోరణిలో చేసిన పరిపాలన వల్లే ఈరోజు జెన్జీ ప్రొటెక్షన్ అనే యువత వాళ్ళు అగెనెస్ట్గా చేసిన విధ్వంసానికి నిదర్శనం. సో అందుకే ప్రజల్ని ఎప్పుడూ వాళ్ళు గుప్పెట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు రాజకీయం చేయకూడదు. ముఖ్యంగా రాజకీయం చేసే వ్యక్తులు నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేస్తే ఇలాంటివి జరగవు ఏ దేశంలో అయినా. అందుకోసం నేను కోరుకునేది ఏమంటే, అవినీతి లేని రాజకీయ నాయకులు రాజ్యాన్ని పరిపాలిస్తే ఏ దేశానికైనా ఎలాంటి ప్రాబ్లం రాదు. అవినీతి రాజకీయ నాయకుల్ని ఎన్నుకుంటే దేశంలో ఇలాంటి సిచ్యువేషన్సే వస్తాయి. సో